ఈజీ ఈవినింగ్ చికెన్ స్నాక్స్. పిల్లలకు ఈవినింగ్ టైం ఇది ఒక బెస్ట్ స్నాక్స్ అండి. హాయ్ అండి, వెల్కమ్ టు భార్గవీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ చాలా ఈజీ ప్రాసెస్ అండ్ త్వరగా చేసుకునేది. దీనికోసం నేను ఇక్కడ 200 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ని శుభ్రంగా 2 సార్లు నీళ్లు వేసి కడిగి చిన్నగా చాప్ చేసుకోవాలి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, చిన్నగా చాప్ చేసుకున్న కొన్ని ఆనియన్స్, కొత్తిమీర, కొన్ని ఉల్లిగడ్డలు వేసుకొని అన్నీ కలిసేలా అంతా ఒకసారి కలుపుకోవాలి. చికెన్ అంటే ఇష్టపడని పిల్లల కోసం ఇలా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. పిల్లలు స్కూల్కి లంచ్ బాక్స్ తీసుకెళ్ళినప్పుడు మొత్తం తినరు కదా అండి. అట్లాంటి పిల్లల కోసం ఇలాంటి పోషక పదార్థాలు ఉన్న చికెన్తో చేసిన కట్లెట్స్ పెడితే హెల్త్కి ఎంతో మంచిది. మనకు ఈ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి. మనం ఇప్పుడు అన్నీ ఇలా గుండ్రంగా చేసి పెట్టుకున్న తర్వాత దీన్ని ఎగ్లో డిప్ చేసుకొని తర్వాత బ్రెడ్ క్లమ్స్లో డిప్ చేయాలండి. మనం చేసుకున్న క్వాంటిటీ మొత్తం కూడా అన్నీ ఇలాగే చేసి పెట్టుకోవాలి. ఈ బ్రెడ్ లమ్స్ని మనం ఇంట్లో ఉన్న బ్రెడ్ని మిక్సీలో వేసుకుని పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్లెట్స్ ని కాల్చుకోవడానికి స్టవ్ పైన మూకుడు పెట్టి అది వేడయ్యాక కట్లెట్స్ ని కాల్చడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ఈ కట్లెట్స్ ని తీసుకొని ఒక్కొక్కటిగా వేసుకొని 2 వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ కట్లెట్స్ 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక కాల్చుకొని దింపేసుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయిపోయాయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.